ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం చిల్లకూరు మండలం తూర్పు కనుపూరులో ఈ నెల 25 నుంచి 28 తేదీ వరకు జరగనున్న ముత్యాలమ్మ అమ్మవారి జాతర ఏర్పాట్లపై ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ అధికారులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, డీఎస్పీ గీతాకుమారి, ఆలయ ఈవో నవీన్ కుమార్తో పాటు అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ముత్యాలమ్మ జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. జాతరలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పోలీసులు నిఘా పెంచామని అన్నారు. కాబట్టి బాగా జరిగితే ఇటువంటి మా సబ్కలెక్టర్ గారికి, మా డీఎస్పీ గారికి, అన్ని డిపార్ట్మెంట్ అందరూ కూడా రాష్ట్ర ప్రెసిడెంట్గా ఈ ముత్యాలమ్మ జాతర చేయమని చెప్పి అడిగాం. ఆయన యాక్సెప్ట్ చేస్తూ సీఎం గారికి కూడా ఇస్తే మాట్లాడి చేస్తారని నిజంగా మా పురుషులు ముగించాం. కాబట్టి దేవుడు దేవుళ్ళ సీఎం గారు అనుకుంటే ఇది కూడా మన గంగీలో ఎట్లయితే ఒక రాష్ట్ర పండుగ దాన్ని ఆమోదించారు, మాకు కూడా అట్లా చేయాలని చెప్పి నేను కోరుకున్నాను. కాబట్టి భక్తులకి ఎటువంటి అసౌకర్యం లేకుండా వాటర్ ఫెసిలిటీ కానివ్వండి, శానిటేషన్ కానివ్వండి, అవన్నీ కూడా చూసుకోవడం బాధ్యత ఎక్కువగా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. వీళ్ళందరూ మ్యాక్సిమం వాటర్ ఎక్కువ ఉండేటట్టు చూడండి. అట్లాగే శానిటేషన్ కొద్దిగా జనాలు ఎక్కువ కాబట్టి అది కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా కానివ్వండి, అక్కడక్కడ ఈ మరుగుదూరు పెడతారో చూసుకొని చేస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తూ అందరూ సమీక్షగా చేస్తేనే ఈ జాతర సక్సెస్ అవుతుంది. డీఎస్పీ గారు వచ్చారు, మా డీఎస్పీ గారు వచ్చారు, ఎంత చూసుకొని డీఎస్పీ గారు ఎందుకు చెప్తున్నామంటే పొరపాటు తిరుపతిలో జరిగింది. ఆ పొరపాటు మళ్ళీ జరగకుండా అధికారులు జాగ్రత్త పడడం, ఎస్పీ గారు ఆదేశాలు నేషనల్ ఎస్పీ గారికి రావడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తున్నాం. వాళ్ళు కొత్త రోజులు మాకు సహకరించమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎక్కడ కూడా ఇక్కడ కూడా నాయకులు తెలియజేస్తున్నాను. నేను గోకులను మమ్మల్ని పంపించలేదు లోపలికి కానీ మీరు రద్దు చేయడం చేయదని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే భక్తులు చాలా రోజుల నుంచి వస్తారు. నాకు తెలిసి ఈ 3 రోజుల జాతరలో విఐపీలు తాగి తక్కువ ఉండే బాగుంటుంది. ఎక్కువ మంది విఐపీలు మనం పిలిచేయకపోతే జనాలు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. పైకి లేకపోతే రాదు తిట్టుకుంటారు, మనం పోతే ఒక 2 చేపట్టి రాగలుగుతారు. కాబట్టి మేము కూడా దర్శనానికి ఎవరు లేదనుకోతున్నాం, మధ్యలో పోతుంది